అందరికీ నమస్కారం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మిర్జంపేట గ్రామానికి ఎంతోమంది ఉపాధ్యాయులు వచ్చి వారి సేవలు అందించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఒక ఉపాధ్యాయుని పేరు మనం చిరస్మరణీయంగా గుర్తుంచుకునే ఉంటున్నాం. వారే మన అశోక్ రెడ్డి సార్. తాను శ్రీరాంపూర్ నుంచి మిర్జంపేటకు వచ్చి ఎలాంటి రవాణా సౌకర్యం లేని సందర్భంలో సైకిల్ మీద వీలైతే నడుచుకుంటూ వచ్చి మనకు విద్యాబుద్ధులు నేర్పిండు. దాదాపుగా 30 సంవత్సరాలైన సారి సేవల్ని మర్చిపోవడం లేదు. ఎంతోమంది సార్ చేతుల నుంచి వందల మంది విద్యార్థులు ఈ సమాజానికి రావడం జరిగింది. మరి అలాంటి మహనీయుడిని ఈరోజు మన గ్రామానికి పరిచయం చేస్తున్నాను. సో వారి యొక్క వివరాలను తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. మీ పేరు, మీ పూర్తి పేరు, మీ జన్మస్థలం కొంచెం మా గ్రామానికి తెలియజేయండి. మిర్జంపేట గ్రామస్తులందరికీ నమస్కారాలు. సార్ నేను మెతుకు అశోక్ రెడ్డి, నాన్నగారు అనంతరెడ్డి. నాన్నగారు కూడా రిటైర్డ్ టీచరే. నేను కాళోశ్రీరాంపూర్ మండల్ మిర్జంపేట గ్రామానికి 1989 సార్ 13 జూన్ రోజు అపాయింట్ కావడం జరిగింది. అకాడమిక్ ఇయర్ స్టార్టింగే జూన్లో అక్కడ అపాయింట్మెంట్ కావడం జరిగింది. ఇక నివాస యోగ్యంగా మన సర్పంచ్ గారు అప్పుడు నేను వచ్చినప్పుడు బలవంతరావు గారు ఉండేది. వారు ఇక నివాస గ్రామం అంటే చాలా ఇబ్బంది సార్, ఉన్నదే చాలా తక్కువగా ఉన్నాయంటే కాళోశ్రీరాంపూర్లో నివాసం ఉంటూ ప్రతిరోజు సైకిల్ మీద దాదాపుగా 7 కిలోమీటర్స్ వస్తుంది అనుకుంటా. 8 కిలోమీటర్ దాకా వస్తుంది వయా తార్పల్లి. కాళోశ్రీరాంపూర్, తార్పల్లి, తర్వాత మిర్జంపేటకు వచ్చేది. బాగా వర్షాలు పడ్డప్పుడు ఒక్కొక్కసారి ఈ శ్రీరాంపూర్ నుండి కిష్టంపేట మీద నుండి వచ్చేది. కానీ అక్కడ ఏంటంటే విపరీతమైన వర్షం పడ్డప్పుడు అక్కడ కూడా దాటరాని పరిస్థితి. ఇంక ఇక్కడ ఏంటంటే మనం ఆ వరలోకి వెళ్ళి దాటి మళ్ళీ పైకి రావచ్చు. కానీ కిష్టంపేట దగ్గర ఆ ప్రాబ్లం, వర్షాకాలం అది కూడా ప్రాబ్లమే అక్కడ. చాలా వరకు నేను వచ్చినప్పుడు పిల్లలు మా ఊరికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్, అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు ఎలా ఉండేది? ఇప్పుడు సౌకర్యాలు అంటే అది పల్లె వాతావరణం కాబట్టి మనము ఉద్యోగ ధర్మ నివృత్తికి వచ్చాం. కానీ మనమేమో ఆఫీసర్స్ కాదు, లేకపోతే ఇంకేదో కాదు కాబట్టి అధికారులం కాదు కదా. ఉపాధ్యాయ వృత్తి చేపట్టడానికి వచ్చినాం కాబట్టి వసతులు చూడం మేము. కామన్గా ఏంటంటే పిల్లలు కావాలి, మనకు విద్యార్థులు కావాలి అంతే. అది ఎక్కడున్నా చదువు చెప్పడమే. దానికి ఏంటంటే మనకు అక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఒకటి బంకులు ఉండే, అక్కడ ఒకటి గుడిసె ఉండే. అయితే నేను బలవంతరావు గారిని రిక్వెస్ట్ చేస్తే ఇది చాలా ఇబ్బందికరంగా ఉన్నది, మరి ఎట్లా మనకు నివాస గ్రామం ఏంటంటే మిర్జంపేట, తర్వాత కొత్తపల్లి, తర్వాత పోచంపల్లి, అవి 2 ఆమ్లెట్ విలేజెస్ కదా. అయితే నేను వచ్చిన కొత్తలు ఏంటంటే మా దగ్గర 2 నారాయణ సారు, నేను ఉండే. తర్వాత అక్కడ ప్రతాప్ రెడ్డి సారు, తర్వాత ఇంకొక సార్ ఉండే, ఒక ఐలే సార్ అని ఉండే. ఇట్లా అప్పట్లోనే చాలా ఓల్డేజ్ ఉండే అతను. అయితే అక్కడ 2, పోచంపల్లి 2, మిర్జంపేటలో 2. అయితే నా ఆలోచన ఏంటంటే ఫస్ట్ కొన్ని రోజులు స్టార్ట్ చేసిన తర్వాత ఇది చాలా ఇబ్బందికరంగా ఉన్నది. అక్కడే చింత చెట్టు కింద, చింత చెట్టు చౌరస్తాల గుడిసె ఉండే. ఆ గుడిసెలనే ఉండేది, అంతా ఉండేది. అయితే ఇది చూడడానికి కూడా బాగలేదు, పిల్లలకు కూడా ఇబ్బందికరం అని అంటే ఆ పోస్ట్ ఆఫీస్ నుండి చక్కగా పోతే అక్కడ ఒక ఇల్లు ఉన్నది, అది నివాస గృహమే, కానీ వాళ్ళు ఇక్కడ ఉండలేరు అని చెప్పారు. చెప్పినప్పుడు సరే అని చెప్పి మేము ఏం డిసైడ్ చేసినామంటే ఆ కొత్తపల్లి విద్యార్థులను, పోచంపల్లి విద్యార్థులను వాళ్ళ అక్కడ సర్పంచ్ వీరే కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెప్పి 6 టీచర్లు అయితే బాగుంటుంది, మనకు విద్యా వ్యవస్థ ఇక్కడ పిల్లలకు 1 to 5th మంచిగా ఉంటుంది అని చెప్పడంతో అక్కడ మీ విలేజ్ పోస్ట్ ఆఫీస్ గారు ఎవరు ఉండ్రి, వారు సుదర్శన్ రావు, తర్వాత సర్పంచ్ గారు, తర్వాత డీలర్ గారు లాలయ్య గారు డీలరు, తర్వాత ఇంకా కొంతమంది పెద్దలు ఉండ్రి. అందరూ కూడా సరే మరి ఇక్కడ పెట్టండి సార్ అంటే అప్పుడు మేము ఆ పిల్లలందరినీ గ్యాదర్ చేసి ఈ నివాస భవనంలో స్కూల్ పెట్టాం బ్రహ్మాండంగా. అప్పుడు ఫస్ట్ 20-25 మంది ఉన్నటువంటి పిల్లలు, మన గ్రామం పిల్లలేమో చాలామంది ఉండేది.
60 కంటే ఎక్కువైపోయాను స్ట్రెంత్. స్ట్రెంత్. తర్వాత పోచంపల్లి, కొత్తపల్లి సార్ ఆ విలేజ్ పిల్లలు కూడా కావడంతో దాదాపుగా 160-180 మెంబర్స్ స్ట్రెంత్ అయింది పిల్లలు, 180-200 దాకా పిల్లలు ఉండేది. సార్ 1 to 5th క్లాస్ అంటే ఒక్కొక్క క్లాస్లో 40 మందికి తక్కువ ఉండకపోయాయి. సార్ అప్పుడు పిల్లలు ఎలా ఉంటారు, అప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు చదవడంలో? తర్వాత పేరెంట్ తల్లిదండ్రుల యొక్క కోఆపరేషన్ అంటే సహకారం ఎలా ఉంటుంది మీకు? అంటే విలేజ్లో ప్రతి ఒక్కరు ఏంటంటే వ్యవసాయ పనులు, తర్వాత వాళ్ళు వ్యవసాయ కూలీలు కానీ లేకపోతే వ్యవసాయం చేసుకోవడం కానీ, తర్వాత వాళ్ళ వృత్తులు ఉంటాయి కదా, ఆ వృత్తులలో ఉండేది కాబట్టి మేము వారిని ఎప్పుడు కూడా పిల్లల బాధ్యత మాదనే తీసుకున్నాం, అంతే తప్పితే పేరెంట్స్ అని కాదు. ఎందుకంటే చిన్న పిల్లలు 1 to 5th పిల్లలు అంటే అక్షరాభ్యాసం ఇక్కడ చేసుకొని 1వ తరగతి చదువుతారు. ఎందుకంటే డైరెక్ట్ మనకు నర్సరీలు లేవు కదా అప్పట్లో. అప్పట్లో అంగన్వాడీ కేంద్రాలు కూడా లేవు మన దగ్గర, మన మీర్జంపేటలో. కాబట్టి డైరెక్ట్ మన దగ్గరికే వస్తేనే అక్షరాభ్యాసం ప్లస్ 1వ తరగతి పట్టియడం, 1వ తరగతి పోవడం. కాబట్టి పిల్లలను అందరితో గ్యాదర్ చేసుకొని మనం ఏంటంటే 6 టీచర్లం కాబట్టి బాధ్యత నేను మొత్తంగా తీసుకొని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా పిల్లలకు, ఎందుకంటే నడుచుకుంటూ రావడం ఒకటే ఇబ్బంది అంతే, కాకపోతే బాగా ఇబ్బంది ఏం కాదు. అయితే అక్కడికి అన్న తర్వాత ఏం చేసిందంటే ఫస్ట్ 3, 4, 5 విద్యార్థులు ఎక్కువ మంది వచ్చారు. ఫస్ట్ 1, 2 అక్కడే పెట్టుకున్నారు, 1-2 సంవత్సరాలు. 1, 2 విద్యార్థులు ఏంటంటే చిన్నపిల్లలు కదా రాలేరని అన్నారు, అక్కడే పెట్టుకున్నారు. అట్లా అయితే అక్కడ పెట్టుకుంటే ఏం చేసినామంటే, సరే మీరు ఒక్కొక్కరు అక్కడ ఉండాలి, ఇద్దరు ఇట్లలో ఒక్కరిని ఇటు పంపమని చెప్పినాం. ఇక మండలాధికారికి చెప్పడం, అప్పుడు ఎంపీడీఓ గారు అధికారి ఉండేది. ఎంపీడీఓ గారు చెప్తే ఏమన్నారంటే, సరే ప్రతి విలేజ్ ఇప్పుడు పోచంపల్లి 2 పోస్టులు, కొత్తపల్లి 2 పోస్టులు అయితే ఒక్కొక్కరు అక్కడ ఉండేది. ఆ ఓల్డ్ ఏజ్ సార్ ఇంకోసారి అక్కడ ఉండేది. వాళ్ళు ఏంటంటే 1వ తరగతి వరకే అక్కడ చెప్పుకునేది, మిగతా 3-4 పంపించేవాళ్ళు. అక్షరాభ్యాసం 1వ తరగతి రాగానే 2వ తరగతి రాగానే ఇక్కడికి వచ్చేసేది. ఓకే, అంటే పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి. సరే ఇప్పుడు మీ ద్వారా అట్లా చేయడం వల్ల ఏమైందంటే పిల్లలకు మంచి విద్యను అందజేయడం అనేది 100% జరిగింది. వసతుల గురించి కాదు అక్కడ విషయం, ఏంటంటే తాగడానికి నీళ్లు ఉండాలి. అప్పుడు మనకు మిడ్ డే మీల్స్ లేదు, పిల్లలే తెచ్చుకొని తినడం, భోజనం అక్కడే చేసేది, బోర్ ఉండేది, తాగడానికి నీళ్లు ఉండేది. మనకేంటంటే వర్షాకాలం ఇబ్బంది కాకుండా అది నివాస గృహం కాబట్టి ఇబ్బంది కాలేదు. అట్లా మనం నడిపియంగా తదుపరి ఏంటంటే ఇక నేను 89లో రావడం జరిగింది. 95 అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత నేను అక్కడ నుండి సుల్తానాబాద్ మన కాళేశ్వరంపూర్ మండలం నుండి చొప్పదండి మండలకు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. అయితే అప్పటి వరకు ఏంటంటే మనం లాస్ట్ నేను వచ్చే సంవత్సరము 93, 94, 95 ఏంటంటే అక్కడ మన దగ్గర చెరువు దగ్గర అప్పుడు కుంట ఉండేది, అక్కడ చింత చెట్టు ఉండేది, 2-3 చెట్లు బస్సు లాగేది. అక్కడ మనది ప్రాథమిక పాఠశాల భవనం ఏర్పాటైంది, కొత్త భవనం ఇనాగ్రేషన్ అయింది. ఇక అప్పుడు ఏంటంటే ఇక వాళ్ళు కూడా విలేజర్స్ ఏంటంటే మా స్కూల్లో బడి తీసేస్తారేమో అన్నటువంటి భయం ఏర్పడేది వాళ్ళకు. కానీ మన దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే పిల్లలకు 1వ తరగతి నుండే ఆంగ్లము, హిందీ పరిచయం చేసేది, తప్పనిసరిగా 2వ తరగతి నుండే అక్షరాభ్యాసం చేయించేది. హిందీ కూడా ఇంగ్లీష్ కూడా వాళ్ళకు రావాలని చెప్పి గవర్నమెంట్ లేవు అప్పుడు బుక్స్, ఎందుకంటే అప్పుడు తెలుగు, తర్వాత సైన్స్, తర్వాత మనకు గణితము, సామాన్య శాస్త్రము, తెలుగు, ఇవి సబ్జెక్టులు ఉండేది. ఇంగ్లీష్ చేయడం జరిగింది. పిల్లలకు ఏంటంటే మన పాఠశాల నుండి పోయేసరికి హై స్కూల్కు కాళేశ్వరంపూర్కి పోయేది, లేకపోతే అక్కడ మల్యాల పోయేది. అయితే పోయేటప్పుడు వరకే మనకు 6th క్లాస్లో వీళ్ళు మంచిగా ఉండాలన్నట్టు ఆలోచనతో చేయడం జరిగింది. పిల్లలు కూడా శ్రద్ధగా చదువుకునేది, పెద్దగా ఇబ్బంది ఏమి ఉండకపోయేది. ఇక ఉంటాయి కానీ అవన్నీ పట్టించుకోకుండానే పిల్లలు అయితే చక్కగా 100% రిజల్ట్ ఉండేది. ఇప్పుడు అటెండెన్స్ కూడా ఫుల్లీ ఉండేది. ఎందుకంటే మీరంటే చాలా అభిమానం మాకు, ఎంతమంది సార్లు వచ్చిండ్రు, ఎంతమంది చెప్పినా కానీ మీ పేరు మాత్రం చిరస్మరణీయంగా మన పిల్లలు కూడా కొంతమంది ఏదైనా మ్యాథ్స్ 9-10 తరగతుల డౌట్స్ వచ్చేది ఉంటే మనకు సండే రోజు వచ్చేది. నా కాళేశ్వరంపూర్లో ఉన్నప్పుడు మీ దగ్గరికి వచ్చి సండే వచ్చేది, డౌట్స్ క్లారిఫై చేసుకున్నారు.
ఇప్పుడు మీ తర్వాత వచ్చినటువంటి ఎవరైనా పెద్ద పిల్లలు కూడా ఉంటే ఏదన్నా ఏం చదువుతున్నారు ఏంది ఉమ్, మళ్ళీ ఇది అప్లై చేసుకోమని చెప్పేది. అవును. ఇంటర్మీడియట్ చదవడం, డిగ్రీ చదవడం, అదొక మోటివేటర్, ఏదో ఒకటి ఒక మీరు మార్గదర్శకం చేయాలని చెప్పేది అన్నట్టు. ఇప్పుడు అందుకు తగ్గట్టుగా మన బలవంతరావు గారు, కీర్తిశేషులు వారు బాగానే సహకరించారు. లాలయ్య గారు, తర్వాత పోస్ట్ ఆఫీస్లో ఒక పెద్ద మనిషి ఉండే సుదర్శన్ రావు గారు, వారు, తర్వాత ఇంకా విలేయర్స్ కూడా చాలా, తర్వాత మా అటెండర్ రామస్వామి ఉండే, అప్పుడు అవును. రామస్వామి ఉండే, ఉమ్. తర్వాత తమరు కుమారస్వామి గారు, మీరు స్టూడెంట్. మేము- చాలా సంతోషం. ఈ అబ్బాయి ఇక్కడ అపాయింట్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చాడు కరీంనగర్లో. సరే సరే, ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సరే, వచ్చి కలిశాడు. అలా నాకు మీర్జంపేట తోటి మళ్ళీ కలవడం జరిగింది అన్నట్టు సరే. ఆ విద్యార్థులు. ఇంకొక విషయం ఏంటంటే మీ చేతి ద్వారా చదువుకొని మీ చేతిని దెబ్బలు తిని ఇప్పుడు దాదాపుగా వందల మంది విద్యార్థులు సమాజంలో వారి స్థానంలో స్థిరపడ్డారు. అందులో ముఖ్యంగా విదేశాల్లో కొద్ది మందికి వెళ్ళిపోయినారు. అదే విదేశాల్లో కూడా జాబ్ చేస్తున్నారు. తర్వాత టీచర్లు అయ్యిండ్రు, డాక్టర్లు అయ్యిండ్రు. అదేవిధంగా పొలిటికల్లో కూడా మంచి స్థాయిలోనే ఉన్నారు. ఈ మధ్యన సర్పంచ్ కూడా కావడం జరిగింది ఒక మిత్రుడు. సరే, ఇట్లా ఆఫ్టర్ 30 years తర్వాత మిమ్మల్ని కలవడం ద్వారా అవన్నీ ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఒక ఎడ్యుకేషన్, మీరు మొక్కను పెట్టిండ్రు, ఒక విత్తనం వేసిండ్రు, ఆ విత్తనం ఇప్పుడు పెరిగి పెద్దదైంది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే చాలా సంతోషమే. ఎందుకంటే ఉద్యోగం ధర్మంగా దాదాపుగా ప్రతి వర్షకాలం నడుచుకుంటూనే వచ్చేది. అయినా కానీ ఏం అనుకోకపోయేది, ఎందుకంటే ఉద్యోగంలో ధర్మం. ఒకసారి మన దగ్గరికి కలెక్టర్ గారు వచ్చారు, విజిట్ చేశారు. నేను ఆకస్మిక సెలవులున్నా స్వగ్రామం వెళ్ళినా. ఈ విలేజ్లో పనిచేయడం అనేది, మీరు నెలకు 15 రోజులు పనిచేస్తే చాలని కూడా వారు ప్రతీకాముఖంగా అన్నారు అన్నట్టు. అయితే ఆమె వచ్చినప్పుడు కూడా మన దగ్గర ఇదే నివాస గ్రామంలోనే ఇంతమంది పిల్లలు సంతోషపడ్డారు. మేడం కూడా మీనాయేష్ కుమార్ అని. సరే, విషయం ఏంటంటే రవాణా సౌకర్యాలు లేవు, కమ్యూనికేషన్ ఫోన్ సౌకర్యం లేదు, అప్పుడు ఫోన్లు లేవు. సరే, మరి ఇలాంటి అప్పటి ఉన్న పరిస్థితుల్లో కూడా మీరు ఏ రోజు కూడా అబ్సెంట్ కాకుండా మంచిగా చక్కగా స్కూల్కి వచ్చి ప్రజలతో మమేకమైతూ పేరెంట్స్తోని ఉన్న వనరులను వినియోగించుకొని ఒక అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ ఇచ్చిండ్రు మాకు. అది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇంకా ఇప్పుడున్నటువంటి జనరేషన్కు, ఇప్పుడున్నటువంటి ఎదిగిన పిల్లలు చూసి మీకు ఏమనిపిస్తుంది? మీ సర్వీస్లో ఎప్పుడు గుర్తుంచుకున్నటువంటి అనుభవం ఒకటి అంటే, ఇక్కడ విషయం ఏంటంటే, మనము ఉద్యోగ ధర్మంలో చేశాము, విలేజర్స్ అందరూ కూడా సహకరించారు. తర్వాత మనము ఒక మన గవర్నమెంట్ స్కూల్లో ఉండేటువంటిది ఏంటంటే, మనకేం ఫండ్స్ ఉండేవి, ఓన్లీ శాలరీసే ఉంటాయి. అవసరమైతే మేము ఇదేంటి ఏమంటాం, ఊడ్చుకునేటువంటి చీపులు కానీ, నేను అన్ని కరీంనగర్ నుండి ఇటు ఎప్పుడన్నా వచ్చినప్పుడల్లా తీసుకొని పోయేది మొత్తం. అంటే స్కూల్కి ఏం సరంజామాలు, రిజిస్టర్స్ కానీ అన్నీ తీసుకొని పోయేది. మనకు బడ్జెట్ రావాలని చూడకపోయేది. అయితే పిల్లలకు కూడా 15 ఆగస్టు వచ్చినా కానీ 26 జనవరి గణతంత్ర దినోత్సవం ఉన్న తర్వాత స్వాతంత్ర దినోత్సవం ఏంటంటే వేడుకగా చేసి పిల్లలకు కొంత పిల్లలకి ఏంటంటే సర్పంచ్ కానీ వాళ్ళు మాట్లాడకపోయినా కొంత ఈ 4 ముక్కలు చెప్పండి సార్ అని వాళ్ళతో మాట్లాడించి తప్పనిసరిగా పిల్లలకు మనం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ఒక 26 జనవరి అప్పుడే కొన్ని ఆటలు ఆడిచ్చేది. 15 ఆగస్టు అప్పుడు అంటే మనకు వర్షాకాలం సరిగా ఉండదు వాతావరణం కాబట్టి, అప్పుడు వాళ్ళకు చిన్న చిన్న గేమ్స్ అన్న పెట్టి ప్రైజులు ఇవ్వడం, తర్వాత ఫస్ట్ సెకండ్ బ్యాచ్ వాళ్ళకు బ్యాడ్జెస్ ఇవ్వడం, తర్వాత యూనిఫామ్ కూడా ప్రయత్నం చేసాం. అయినట్టుంది లాస్ట్ 5th క్లాస్కి వచ్చినాక నేను చెప్పడంతో ఏంటంటే గ్రీన్ కలరు, తర్వాత వైట్ కలర్, లేదా మీరు విలేజ్లో ఏం అందుబాటులో ఉంటుంది అంటారా, మాకు ఇక్కడ అంగడి వస్తుంది సార్ అని చెప్పినప్పుడు ఏం చేసినామంటే, మరి మీకు ఏ క్లాత్ అవైలబుల్ ఉంటుంది అంటే బ్లూ కలర్ ఉంటుంది. సరే, నీలం రంగు, తర్వాత తెలుపు, ఎందుకంటే మనకు అప్పుడు గవర్నమెంట్ ఇవ్వకపోయేది. అవన్నీ తీసుకోండి అని అంటే తీసుకునేది, బ్యాడ్జెస్ తీసుకునే అవి నేను తీసుకొచ్చేది బ్యాడ్జెస్. అట్లా మనము పిల్లలకు, ఇప్పుడు అమ్మాయిలకైతే అవసరమైతే ఏదైనా కావాలి అంటే 15th ఆగస్టు నుంచి తయారు కావాలంటే ఏదైనా రిబ్బన్స్ అవి కావాలంటే కూడా తీసుకొచ్చి ఇచ్చేది. తర్వాత కంపల్సరీగా అట్లా పిల్లలకు కూడా బాగా ఇంట్రెస్ట్ ఉండేది. అప్పటి విద్యా వ్యవస్థ కూడా విద్యార్థులు కూడా ఇంట్రెస్ట్ ఉండేది. అంటే అదొక్కటే కాదు, నేను ఏ పాఠశాలకు పోయినా కూడా ఆ విధంగా ఉండి, ఇప్పుడు అక్కడి నుండి వచ్చిన తర్వాత కొన్ని రోజులే మళ్ళీ చొప్పదండి అక్కడ సాంబాయిపల్లి ప్రైమరీ స్కూల్లో చేశాను. అక్కడ నుండి హై స్కూల్ ఉన్నత 13 సంవత్సరాలు, ఒక చొప్పదండి హై స్కూల్ 9 సంవత్సరాలు,
వడకాపూర్ హై స్కూలు 7 సంవత్సరాలు, ఎల్లగందుల హై స్కూల్ 9 సంవత్సరాలు. ఇట్లా ఎక్కడ పోయినా కానీ విద్యార్థులు చాలామంది విద్యార్థులు జ్ఞాపకం చేస్తుంటారు. ఇప్పుడు అప్పుడు మీరు చిన్న ఏజ్లో ఉంటారు, అప్పుడు మీరు మమ్మల్ని గుర్తుపడతారు కానీ మిమ్మల్ని అంతగా గుర్తుపడతారు. ముఖ్యంగా ఏంటంటే విలేజర్స్ యొక్క సహకారం, తర్వాత ఆ బిల్డింగ్ గురించి కూడా ఎంపీడీఓ గారికి చెప్పడంతో ఇది స్కూల్లో బిల్డింగ్ ఇక్కడ లేదు కాబట్టి అంచెలంచెలుగా నేను బదిలీ అయిన తర్వాత అది యూపీఎస్ హై స్కూల్ కావడం కూడా మీ యొక్క ఇప్పుడు విలేజ్కి అదృష్టమే. హై స్కూల్ అయింది, కాకపోతే దాన్ని మనం ప్రస్తుత పరిస్థితుల్లో కాపాడుకోవాలి. ప్రభుత్వ పాఠశాల లోపల ఆ విలేజర్స్ కనుక అడ్మిషన్ తీసుకున్నట్టయితే అక్కడ వ్యవస్థ ఉంటుంది. లేనట్టయితే ఏమవుతుందంటే విద్యార్థులు లేరు కాబట్టి ఉపాధ్యాయులు ఎందుకంటే టర్మినేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ పరిస్థితి వస్తున్నాయి. ఎందుకంటే అప్పుడు ప్రైవేట్ భాగస్వామ్యం తక్కువ, ఇప్పుడు ప్రైవేట్ భాగస్వామ్యం ఎక్కువైపోయింది కాబట్టి ఆ విధంగా అయినట్టయితే మీ విలేజ్ లోపల పాఠశాల లేకుండా అవుతుంది కదా. అది కాబట్టి దాన్ని కాపాడుకోవాలి మనం. ఓకే సార్. తర్వాత ఇప్పుడు మనం అప్పుడే ఆంగ్ల విద్యలో పిల్లలకు నేర్పడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంటే ఇక మాతృభాషలో విద్యాబోధన కంటే ఆంగ్లం అయితే బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు 1 to 10th ఇంగ్లీష్ మీడియం కూడా మొదలైంది. ఆ వ్యవస్థను కాపాడుకోవాలంటే ముఖ్యంగా నేను ఏ విలేజ్ అయినా చెప్పేది అంటే ఆ విలేజ్ పిల్లలు కనీసం ఆ స్కూల్లో చదవాలి. తప్పకుండా చదివితే ఏంటంటే మీ అడగాలి, హక్కు మీది. ఇప్పుడు ప్రజల యొక్క హక్కు ఉపాధ్యాయులు అడిగేది 15 ఆగస్టు అప్పుడు 26 జనవరి అప్పుడు మీరు ఇట్లా చేయండి సార్ అని మాకు చెప్పేది విలేజర్స్. కాబట్టి వాళ్ళ మాట చెవదాకుండా అట్లా చేసేది. ఇప్పుడు అడిగే హక్కు ప్రజలకు ఉన్నది. బోధన చేసేటువంటి మన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించడం అనేది ఉపాధ్యాయుల కర్తవ్యం. అట్లా సరే. ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు అంటే వ్యవస్థలో మార్పు చాలా వచ్చింది. ఇప్పుడు కమ్యూనికేషన్ పెరిగింది, ట్రాన్స్పోర్ట్ పెరిగింది, తర్వాత లగ్జరీ లైఫ్కి అలవాటు పడరు జనాలు కూడా. ఇప్పుడు మీరు ఊహించిన ఊరు ఇప్పుడు మా ఊరు లేదు. మీరు ఎప్పుడు 95 ఉన్నారు, ఇప్పుడు 30 years అవుతుంది వచ్చి. సో అప్పటికి ఇప్పటికి ఇది అభివృద్ధి అంటారా, లేకుంటే ఏమనుకుంటారు మీ ఉద్దేశంలో? ఇది అభివృద్ధిలో భాగమే. ఇప్పుడు అప్పుడు మనకు సెల్ ఫోన్ అది ల్యాండ్ ఫోన్ కూడా అందుబాటులో లేదు. మరి ఇప్పుడు ల్యాండ్ ఫోన్స్ తర్వాత మరి చేతిలో పట్టుకునే మొబైల్ ఫోన్స్ వచ్చినాయి. తర్వాత టీవీలు వచ్చేసినాయి ఇండ్లకి. అంతకుముందు మనం ఇప్పుడు మిర్జంపేటలో కూడా అందరి ఇళ్ళల్లో కరెంట్ ఎందుకు ఉండకపోయేది. మరి ఇప్పుడు వచ్చేసింది, అదే అభివృద్ధిలో భాగమే. తర్వాత కల్టివేషన్ ల్యాండ్ పెరిగింది, కెనాల్స్ వచ్చినాయి, అభివృద్ధే. కాకపోతే దాన్ని కాపాడుకోవడం అనేది తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఉంటుంది, విద్యార్థుల బాధ్యత ఉంటుంది. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చినాయని చెప్పి 24 గంటలు మొబైల్ ఫోన్ పని కొట్టుకొని కూర్చుంటే పిల్లలు చూడకపోతే మరి పేరెంట్స్ చూడకపోతే అంటే విద్యార్థులు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలియదు కదా. తెలియకపోతే పక్కదారి పోయే అవకాశం. పాఠశాలకు వస్తుందా లేదా అనేది కనీసం పేరెంట్స్ గమనించుకోవాలి, ఉపాధ్యాయులు అడగాలి. ఇప్పుడు బోధనలో ఒక భాగం మొబైల్ ఫోన్ అనేది ఒక్కొక్కసారి అలౌడ్ చేస్తారు. ఇప్పుడు ఏ పాఠశాలలో అయినా కూడా ప్రయోగశాలలు ఉంటాయి, తర్వాత ఉపన్యాసాలు ఉంటాయి, తర్వాత కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి చూసేటి. వాటిని చూపెట్టడానికి మొబైల్స్ అలౌడ్ చేస్తారు. తర్వాత పిల్లలకు తల్లిదండ్రులకు కమ్యూనికేషన్ దూరం పోతున్నారు కదా, వస్తున్నారని చెప్పి సరే ఇస్తున్నారు. దాన్ని మంచిగా వాడినట్టయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు, అభివృద్ధిలో భాగమే. దాన్ని మంచిగా వాడుకునే టెక్నాలజీ అనేది ఎప్పుడైనా అంతే కదా. మనము సాంకేతికంగా అభివృద్ధి చెందినాం కాబట్టి మంచిగా వాడుకున్నట్టయితే దాని యొక్క యూజ్ ఉంటుంది. ఇక మరి పక్కదారి పట్టినట్టయితే అది ఒక వ్యసనం అయిపోతుంది. పిల్లలు హై స్కూల్ తర్వాత మన పై స్థాయికి పోవాలంటే కొంత తల్లిదండ్రులు కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం. ఇప్పుడు మీ దగ్గర చదువుకొని ఇక్కడ ఇప్పుడు ఒక 20 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ కలిసినప్పుడు మీ యొక్క అనుభవాలని మీరు చేసిన సేవలను గుర్తించినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? మీరు మీ సేవల్ని గుర్తించి మీకు అంటే ఒక విద్యార్థి ఎదిగి వచ్చినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతారు? కామన్గా ఉపాధ్యాయుడు అనేవారు ఏంటంటే పిల్లలు కనబడి నమస్కారం సార్ నేను మీ స్టూడెంట్ను, మరి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే అదే చాలా సంతోషంగా భావిస్తాం. ఎందుకంటే చివరకు మిగిలేది చాక్ పీస్ బూడిదని ఉంటుంది, మాకు ఏముండదు. క్లాసు పోయిన తర్వాత ఏముండదు, చేతులు పోవడం ఇంటికి రావడం అంతే. అయితే ఎక్కడైతే పిల్లలు కనబడతారో ఇట్లా మేము ఇట్లా చదువుకున్నాం సార్, మీరు ఇట్లా నేను చెప్పేది గణితం అన్నట్టు, ఇట్లా మీరు మాకు గణితం బోధించిన తర్వాత నేను ఆల్టు ఏంటంటే ఇంగ్లీషు, మ్యాథ్స్, సోషల్. ఏ హై స్కూల్ పోయినా ఒకవేళ టీచర్ లేకపోతే ఆ లెసన్ తీసుకునేది చెప్పేది.
అదే చాలా సంతోషం. ఏంటంటే ఇది ఉపాధ్యాయ వృత్తి అనేది ఒక పూర్వజన్మ సుకృతం అన్నట్టు. పూర్వజన్మలా మనం ఏం చేసినా కానీ తల్లిదండ్రుల యొక్క సంతోషం కూడా, తల్లిదండ్రుల యొక్క దీవెన ఉంటేనే కదా మనం. ఇప్పుడు పేరెంట్స్, మా నాన్నగారు కూడా ఉపాధ్యాయుడే. వారు చాలా సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో నుండే రిటైర్ కావడం జరిగింది పూర్తి స్థాయిలో. నేను కూడా అంతే, ఈ మధ్యనే ఇంకొకటి 2020లో రిటైర్ కావడం జరిగింది. ఎలగందల హై స్కూల్ ప్రిన్సిపాల్గా రిటైర్ కావడం. ఓకే, ఇప్పుడు 8 కిలోమీటర్లు ఉన్నారు. వర్షాకాలం సందర్భంలో మేము చూసేది, మీరు తాడిపల్లి దాకా సైకిల్ వేసుకుని వచ్చి అక్కడి నుంచి మళ్ళీ కాలినడకల ఆ బురదలో ఆ ఉరలు దాటుకుంటూ వస్తూ ఉండేది. అప్పుడు ఏమనిపించింది మీకు అసలు? ఈ బురదలు అలా నడవడం ఏంటి, ఈ బావులు దాటడం ఏంటి అనేటువంటి ఏమైనా ఇబ్బంది అనిపించిందా? లేదు నేను చేస్తున్న సేవ లేకపోతే ఫ్యూచర్కి పిల్లలకి ప్రయోజనకరంగా ఉండాలనేటువంటి ఆ కాన్సెప్ట్లో అర్థం చేసుకున్నారు అప్పుడు మీరు? ఇప్పుడు మనకేంటంటే, ఒకటి మనము ఎక్కడో పట్టణంలో అపాయింట్మెంట్ కాలే కదా, విలేజ్లో అపాయింట్మెంట్ అయినాం కాబట్టి అది పెద్దగా అంటే ఒక్కొక్కసారి ఏదో అరే ఏంటి అని, ఒక్కొక్కసారి ఏంటంటే ఇంటి నుండి బయలుదేరేటప్పుడు వర్షం ఉండకపోయేది, తారపల్లికి వచ్చినాక వర్షం పడేది. చాలాసార్లు ఏంటంటే తడిచేది. ఇక స్కూల్ పోయిన తర్వాత మళ్ళా అంత శుభ్రం చేసుకొని ఆ షర్ట్ అది దులుపుకొని మళ్ళీ కంటిన్యూషన్ చేసేది. అంతేగాని ఏదో ఇక వర్షాలు పడుతున్నాయని మనం ఇంటి దగ్గర ఉంటే మరి పిల్లల యొక్క విద్యాభ్యాసం కుంటూ పడుతుంది కదా. తర్వాత మాకు 22 సెలవులు ఉంటాయి, సెలవు పెట్టవచ్చు. కానీ మనం ఊరికే సెలవులు పెట్టినట్టయితే అక్కడ విద్యాభ్యాసం కుంటూ పడితే తర్వాత పిల్లలు కూడా రారు. ఇప్పుడు వర్షం పడ్డది కాబట్టి సార్ రాడు మేము రావనే ఆలోచనలు ఉంటారు కాబట్టి ఆ ఆలోచన రావద్దనే దాదాపు మా మిత్రులకు కూడా చెప్పేది, ఒకవేళ అంత ఎమర్జెన్సీ అయితే తీసుకోండి కానీ రావడానికి ప్రయత్నం చేయండి అంటే ఐలే సార్ అని ఉండేది పాపం, వచ్చేది. నేను వచ్చేది, తర్వాత ప్రభాకర్ అని ఉండే. అయితే దీంట్లో ఏంటంటే ఎవరైనా రాకున్నా కానీ మిగతా వాళ్ళు సజెస్ట్ చేసుకొని తరగతి గది బోధన అనేది ప్రతిరోజు జరిగేది అన్నట్టు. అది మనం కష్టం అని భావించలే, ఉద్యోగ ధర్మం అని భావించడం అంతే. ఎందుకంటే మనకు ప్రభుత్వ వేతనం వస్తుంది కాబట్టి మనం పని చేయాలనే ధోరణి ఉండేది. అలా చాలా ఒక విషయం, మీ బోధనతో పాటుగా మన రామస్వామి గారు కూడా తను అటెండర్ అయినప్పటికీ కూడా మాకు ఆలు పెట్టించడం, ఎంకలు నేర్పించడం కూడా చేసింది. ఆయన విషయంలో ఆయన యొక్క మీ యొక్క అభిప్రాయం? చాలా మంచి వ్యక్తి రామస్వామి. ఏంటంటే మాకు అటెండర్గా పనిచేశాడు కదా, వాళ్ళ పిల్లలు కూడా మన స్కూల్లోనే చదివారు. తర్వాత వాళ్ళ తమ్ముడు పోచంపల్లి ఉండే, ఇద్దరు తమ్ముడు, అతను అటెండర్ అక్కడ పోచంపల్లి రామస్వామి. ఇప్పుడు మేము వర్షం పడుతుంది, కొద్దిగా లేట్ అవుతుంది కావచ్చు, పిల్లలు అటు ఇటు వెళ్ళకుండా చూడు, ఎందుకంటే బయట పోతే వర్షానికి ఏమన్నా ఇదవుతారు, ఒక చూడమంటే చూసుకునేది మేము వచ్చేంతవరకు. కాబట్టి మంచి ఆయన కూడా ఏంటంటే పని వాళ్ళది రజక వృత్తి అనుకుంటా, కానీ ఆ వృత్తి వాళ్ళు ఇంట్లో చేసుకునేది, కానీ తను మాత్రం పాఠశాలకు వచ్చేది రెగ్యులర్గా. మనకు ఆయన ఉన్న రోజులు సేవలు అందించిండు. నేను వచ్చేసినావు కానీ తన తర్వాత రిటైర్ అదే వాళ్ళ పిల్లలు కూడా మంచి సేవ. తర్వాత ఒకసారి వచ్చి కలిశాడు, ఏది వాళ్ళ అబ్బాయి గురించి, సార్ ఇట్లా అంటే చూడు డిగ్రీ చేయమను, తర్వాత ఇది చేయమను, చూద్దాం ఎక్కడైతే మరి గోదావరికలు ఏదో పడుతున్నాయి సార్, పోస్టులు పడుతున్నాయి అంటే అప్లై చేసి చూడండి అంటే వచ్చిందని తర్వాత చెప్పినట్టుండే ఒకసారి. బాగానే. ఇప్పుడు ఇంతెందుకు మేము అక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండేది కదా శ్రీరాంపూర్లో, ఏమైనా ప్రాబ్లం అయితే ఏంటంటే ఆ సిస్టర్స్ని రమ్మనేది బడికి, పిల్లలకి టీకాలు వేయించడానికి, టీకాలు కానీ ఏదైనా మందులు కానీ ఇప్పుడు చూసేది. తర్వాత ఏమైనా ట్యాబ్లెట్స్ ఇస్తే మేము స్కూల్లో పిల్లలకి ఇచ్చేది అవసరమైతే అట్లా. ఇప్పుడు మీ ద్వారా మీరు నేర్చుకున్నది ఏంటంటే, మీరు మాకు ఫస్ట్ పేపర్ని అలవాటు చేసేది. అప్పుడు మీరు పేపర్ తీసుకొచ్చేది మాకు, మీరు ఎక్కడి నుంచి పోస్ట్ ఆఫీస్ నుంచి పేపర్ తీసుకొచ్చేది, పేపర్ చదవడం నేర్చుకున్నాము. తర్వాత మమ్మల్ని ఊరు దింపి తప్పనిసరిగా ర్యాలీ చేయించారు, అదొకటి నేర్చుకున్నాము. మ్యాథమెటిక్స్ మీ ద్వారానే వచ్చింది మాకు. భవిష్యత్తులో ఏమవుతారు అనేది కో కరిక్యులమ్ యాక్టివిటీస్, అదేవిధంగా స్పీచ్ ఇవ్వడం, చిన్నగా మనం ఉన్న గ్రౌండ్ ఏంటంటే రన్నింగ్ కానీ కబడ్డీ కానీ లేకపోతే చిన్న ఖోఖో కానీ, అసలు యాక్చువల్గా నాకు వాటిలో ప్రవేశం లేదు కానీ ఆడించేది పిల్లల్ని. సో ఇట్లా మా విద్య మా సర్వతోముఖాభివృద్ధికి దాదాపుగా అంటే ఒక విద్యార్థి ఎలాంటి ఏ స్థాయిలో వెళ్తారు అనేది మీరు ముందే ఊహించారు అనుకుంటా. దాదాపు మీ ద్వారా మీ చేతి ద్వారానే మీ యొక్క జ్ఞానాన్ని వంచిన మాకు ఈ స్థాయిలో ఉన్నాము. అది ఎప్పుడైనా ఇంకా చిరస్మరణీయంగా అశోక్ రెడ్డి సార్ పేరే గుర్తుంటుంది. మిర్జంపేటకి ఎంతమంది సార్లు వచ్చిండ్రు, ఎంతమంది సార్లు వెళ్ళినా కూడా ఆ టైంలో 1989లో ఇలాంటి అంటే అప్పుడప్పుడే
ఈ గ్లోబలైజేషన్ ఇంకా రాలేదు. రాలేదు. అప్పుడప్పుడే అంటే వసతులు కూడా సరిగ్గా లేని సందర్భంలో మాకు వచ్చి చక్కగా మాకు పాఠశాల ప్రారంభించి మీరు అక్కడి నుంచి బదిలీ కావడం జరిగింది. ఒకసారి మీరు వెళ్తారంటే 92 91లో అక్కడ మండలాఫీస్ కూడా వచ్చి మాకు సార్ కావాలని కూడా నినాదాలు చేసే సందర్భాలు ఉన్నాయి. అక్కడ అయితే ఒకసారి మీరు ట్రాన్స్ఫర్ అవుతున్నారని చెప్పి వచ్చిన కొత్తలు ఏంటంటే అక్కడ నుండి వెన్నంపల్లికి రమ్మని కోర్స్ అన్నట్టు ధర్నా చేసిన వాళ్ళు వచ్చి మేము వచ్చి ధారణ చేసినాం. అప్పుడు మా వెన్నంపల్లి కూడా వచ్చిన మా వాళ్ళు కూడా కొద్దిగా యూపీఎస్ కు ట్రాన్స్ఫర్ చేస్తారు. సార్ గణితం కదా, మాకు గణితం కావాలని. అవును. సో ఇలాంటి టీచర్స్ మాకు దొరకడం మా అదృష్టం. మీరు మీ ద్వారా పాఠాలు వినడం, మీ ద్వారా మంచి ఆశీర్వాదంగా మాకు విద్య నేర్పించిండ్రు. మీరు ఇంకా బాగుండాలి, భవిష్యత్తు ఇంకా మంచిగా ఉండాలి. ఇంకా మేము నేర్చుకున్నది మీ ద్వారా నేర్చుకుని నేను టీచర్ అయినా, కొంత డాక్టర్లు అయ్యారు, కొంత ఇంజనీర్లు అయినరు, కొంతమంది విదేశాలలో మంచి సాఫ్ట్వేర్ జాబ్లలో ఉన్నారు, లాయర్లు అయినరు, పొలిటికల్గా డెవలప్ అవుతున్నారు. ఇలా మన సర్పంచ్ గారు అబ్బాయి కూడా ఇక్కడ కలుస్తాడు, కలెక్టరేట్ సాయికృష్ణ కూడా మీ స్టూడెంట్, మీ క్లాస్ సీనియర్. సో ఇట్లయినా కలుస్తాడు. మాకు విద్యాభ్యాసం నేర్పించినందుకు చాలా సంతోషం సార్. మీకు వెళ్ళడం ధన్యులం, వెళ్ళడం మీకు రుణపడి ఉంటాం. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. నిర్జంపేట గ్రామస్తులందరికీ మరి ఆ రోజుల్లో ఆ సేవ చేయడానికి ఆ ప్రజలు కూడా, విద్యార్థులు కూడా సహకరించిన వారందరికీ ధన్యవాదాలు, మరొకసారి నమస్కారాలు. మీ నెంబర్ చెప్పండి. మీకు మీ నెంబర్ 9948975036 ఎం అశోక్ రెడ్డి, కరీంనగర్. సార్తో మాట్లాడుకోవాలనుకున్న వాళ్ళు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు. నేను కూడా గ్రూప్లో నెంబర్ పెడతాను. సో సార్ వల్లనే ఇప్పుడు మిర్జంపేట ఎడ్యుకేషన్ రంగంలో అత్యద్భుతంగా మంచి ఫలితాలు సాధించింది. ఎంతోమంది విద్యార్థులు వివిధ రంగాలలో మంచి సెటిల్ అయినారు. ఇలాంటి సార్లు చాలా అరుదు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.